సో ఎప్పుడెప్పుడా ఎదురు చూసారు కదా, వచ్చేసాడబ్బా. మెంటల్ ఎక్కేసిందన్న. డబ్బులు ₹1 సినిమా అన్నట్టే లేదన్న. అండ్ మైక్ టైసన్ కి ఇచ్చిన హైప్ కి సినిమాలో చూపించిన దానికి కామన్ సెన్స్ తో తీసుంటే సినిమా ఇంకా బాగుండేది. బాగుంది, రమ్యకృష్ణ యాక్టింగ్ కూడా బాగుంది. నా కెరియర్ లోనే బిగ్గెస్ట్ సినిమా లైగర్. స్టోరీ లేదన్న మూవీలో, ఇట్లా కంటిన్యూషన్ అని ఏం లేదు మూవీలో. జస్ట్ ఇట్లా కొట్లాడడం ఉంది అంతే. ఎండింగ్ అసలు నచ్చలేదన్న. ఎండింగ్ చాలా యూస్లెస్ ఎండింగ్ ఉంది. He proved it. తల్లి కోసం మాట మీ నిలబడతాడు, అది చాలా నచ్చింది నాకు. ఆడ సెంటిమెంట్ కాదా నేను పడిపోయినా. మీ నిలబడతాడు, అది చాలా నచ్చింది నాకు. ఆడ సెంటిమెంట్ కాదా నేను పడిపోయినా. టీన్ స్టోరీ అయినా కూడా మంచిగా ఉందన్న. ఇక్కడ డైలాగ్స్ మనకి ఏడ బోర్ కొట్టకుండా తీసుకుపోతాడు. నా సినిమా మీద నాకు కాన్ఫిడెంట్ అనిపించినప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయాలనిపించింది. ఆ కమిడియన్ లెక్క తీసుకొచ్చారు మైక్ టైసన్. కౌబాయ్ బట్టలు వేపించి కామెడీ వేయించారు మైక్ టైసన్ తో. కానీ లోపల ఒక ఎక్సైట్మెంట్, మన వాళ్ళకి తొందరగా ఈ సినిమా చూపించాలి. సినిమా యావరేజ్ అండి, ఆనెస్ట్లీ. పెద్దగా సినిమాలు అంత ఏం లేదు చూడడానికి. మన వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇమీడియట్లీ ఈ సినిమా చేయాలనిపించింది. మీరు అందరు చూడండి, పక్కా 100% సూపర్. సినిమా కుమ్మేస్తుంది. అమ్మాయిలతో ఫైటింగ్ ఏదో ఉందంట. అమ్మాయిల విజయం లేదు అంతా లేవు ఉండదు. అమ్మాయిల విజయం లేదు అంతా లేవు ఉండదు. బికాస్ విజయ్ ఇంకా ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి రోల్లో చూడలేదు, ఇలాంటి ఒక లుక్ లో కూడా చూడలేదు. ఈ లుక్ బాగా సెట్ అయింది అనిపిస్తుంది. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బాగుంది, వాట్లా కదేంగే బాగుంది సాంగ్. టైగర్ ఇంట్రడక్షన్ బాగుంది. వెళ్ళి ఆడుకోమ్మా. నో, ఎవరు చెప్పలేరు అస్సలు. సూపర్ హైలైట్ ఇది. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం, ఈ కాన్సెప్ట్ పేరు మా సార్. యూ కెన్ సీ ద మూవీ. ఇది ఇన్స్పిరేషన్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ గురించి ఉంది, ఫైటింగ్ గురించి ఉంది. అరే ప్రకాశం, ఏం జరుగుతుందా ఇక్కడ? భజన आग लगा दिया, वाट लगा देंगे, బ్లడ్ వచ్చేసిందిరా. వాళ్ళే అసలు వాళ్ళే. కష్టాలు చూశాక నాకు బతకాలం లేదండి అయ్యా. నరికేయండి అయ్యా, నరికేయండి. And Ritik says, can we expect a sequel for Liger? We are thinking. నువ్వు కానీ తీగరా బాబా, నీకు అన్న మొత్తం అందరూ పోతారు అటుకు తీస్తేనే. ఎవరు సినిమాకి కూడా రారు. నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి, కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతుంది. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు, నరికేయాలండి. ఎందుకులేండి.